నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఐపీఎల్ 18th సీజన్ చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. ఏ రోజుకు ఆ రోజు సంచలనాలు కూడా నమోదవుతున్నాయి. వాటికి సంబంధించి తెలుగు రాజ్యం మీకు రెగ్యులర్ గా కూడా మ్యాచ్ పై పూర్తి విశ్లేషణ అందిస్తుంది. అలాగే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో మనతో పాటు సుధీర్ మహావాది ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. సార్ తో మాట్లాడదాం. సార్ ఎలా ఉన్నారు? నమస్తే అండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, సూపర్, థ్యాంక్ యూ సార్. 6th డే 6th మ్యాచ్, సారీ అఫ్ కోర్స్ ఓ రోజు 2 అయినట్టున్నాయి కదా. అఫ్ కోర్స్ మేబీ ఎలా ఉండబోతోంది సార్ టోటల్ గా చూస్తే కనుక ఇవాల్టి మ్యాచ్ అయితే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ కి ది సెకండ్ హోమ్ లాంటిది అంటూ ఉంటారు కూడా. అండ్ మోర్ ఓవర్ ఈ టీం కూడా చాలా ఎస్ఎస్వి జైస్వాల్ నుంచి చూస్తే కనుక చాలా పటిష్టంగానే ఉంది ఇటువైపు. అండ్ మోర్ ఓవర్ కోల్కతా నైట్ రైడర్స్ పూర్తిగా నాకు అనిపిస్తూ ఉంటుంది వెస్టిండీస్ ఎక్కువ ఉన్నారు. సో వెస్టిండీస్ టీమా సార్ ఎలా ఉండబోతోంది? ఒకటి మనం ఫస్ట్ చెప్పాలంటే రమణ, రెండు కూడా దెబ్బతిన్న పులులు అంటాం కదా, ఇంజర్డ్ టైగర్స్. ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినారు. అండ్ రాజస్థాన్ లో కూడా టైగర్స్ ఎక్కువగా ఉంటాయి, కోల్కతాలో టైగర్స్ మన అందరికీ తెలిసిందే ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళు ఇప్పుడు టైగర్స్ ఉన్న ప్లేస్ లోనే ఆడుతున్నారు. అస్సాం లో కూడా టైగర్స్ ఉన్నటువంటి ప్లేస్. మొత్తానికి టైగర్స్ మధ్యనే యుద్ధం కొనసాగబోతుంది. రెండు కూడా ఓడిపోయినటువంటి టీమ్స్ ఇప్పటి వరకు. ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినారు. కోల్కతాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ ను హైదరాబాద్ ఇక్కడ కంగు తినిపించారు రాజస్థాన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో. పాపం వాళ్ళ బౌలర్స్ కు ఎక్కడ బాల్ వేయాలో అర్థం కాలేదు. విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చూసాం మనం ఇషాన్ కిషన్ నుండి అండ్ అదే రకంగా ట్రావిస్ హెడ్ నుండి. ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. సో నేను అనుకుంటాను గౌహాతిలో కూడా మంచి రన్ స్కోరింగ్ ఫీస్టే కనబడుతుంది నాకు. ఎందుకంటే అది కూడా మంచి మ్యాచ్. అండ్ ఇప్పటి వరకు ఆల్ మ్యాచెస్ కూడా మనం మంచి స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. అబ్సల్యూట్లీ రమణ, నాకేమనిపిస్తుంది అంటే 6th మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ విల్ బి వెరీ ఎక్సైటింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. అవునండి, అవునండి సార్. ఇటువైపు కోల్కతా వైపు కనుక రహానే కెప్టెన్సీ కానీ, అఫ్ కోర్స్ ఇప్పుడు ఇందులో మనకి రియాన్ పరాగ్ తను అఫ్ కోర్స్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటున్నాడు. అండ్ ఎలా ఎలా ఉండబోతోంది సార్ కెప్టెన్ వైజ్ అటువైపు వాళ్ళ వ్యూ నుంచి చూస్తే ఎలా ఉండబోతోంది? దానికి రియాన్ పరాగ్ కెప్టెన్ గా ఉండడానికి ఒక బలమైన కారణం మన అందరికీ తెలుసు, మనం రమణ చర్చించాం కూడా. ఫస్ట్ ఏంటంటే సంజు శాంసన్ కు ఇంజరీ ఉంది. అండ్ సంజు శాంసన్ పైన హార్దిక్ పాండ్యా లాగా కపుల్ ఆఫ్ మ్యాచెస్ కు బ్యాన్ కూడా ఉంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్లో ఓవర్ రేట్ తోటి. అండ్ వన్స్ ఈ కమ్ బ్యాక్ యాజ్ ఎ కెప్టెన్ యాక్చువల్లీ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. బట్ యాజ్ ఎన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే చాలా అద్భుతంగా ఆడాడు. పుల్ స్టేడియం లో అతను కూడా ఒక మెరుపు లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. అది సరిపోలేదు వాళ్ళకి, ఎందుకంటే 287 చేజ్ చేయడం అనేది ఇట్ వాస్ బిగ్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. బట్ ఈ ప్లేడ్ వెల్. రియాన్ పరాగ్ అఫ్ కోర్స్ డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అంత ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ రహానేకు మనం చెప్పుకున్నాం కదా ఒక డిస్కషన్ లో, ఈస్ లీడ్ ఇండియా ఇన్ ఇంపార్టెంట్ మ్యాచెస్. విరాట్ కోహ్లీ లేనప్పుడు ఆస్ట్రేలియాలో ఇండియాను విజయపథంలో నడిపించాడు అతను, సెంచరీస్ కూడా సాధించి. అండ్ వాట్ ఎన్ ఇన్నింగ్స్ ఈ ప్లేడ్ అగైన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు. ఫస్ట్ మ్యాచ్ లో మై గుడ్నెస్, రహానేలో రియల్ గా అంటే ఒక జనరల్ గా ఏంటంటే అతను టెక్నికలీ సౌండ్ గా ఉండే ప్లేయర్స్ ఉంటారు ముంబైలో, బట్ ఒక డిఫరెంట్ రహానే చూసాం. చాలా క్విక్ గా హాఫ్ సెంచరీ సాధించాడు. అండ్ ఎప్పుడు కూడా మనం ప్రతి దాంట్లో కూడా రమణ, ఏ కెప్టెన్ హ్యాస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. కెప్టెన్ చక్కగా ఆడుతున్నప్పుడు ఏమైతుందంటే మిగతా ప్లేయర్స్ లో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో రహానే అబ్సల్యూట్లీ. సో ఈ ప్లేడ్ వెల్ అండి ఇన్ ఫస్ట్ మ్యాచ్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇట్స్ బోత్ టీమ్స్ టీమ్స్ లో ఆల్రౌండర్స్ అన్నారంటే మీరు డెఫినెట్లీ కోల్కతాకి ఎక్కువగా ఉన్నారండి. అంతే. అందులో ఇద్దరు వెస్ట్ ఇండియన్స్ సరిపోరా మనకు, రసల్ గానీ నారాయణ గానీ. ఎటువంటి ఆల్రౌండర్స్ మనకు తెలుసు. కోల్కతా ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాల్లో వాళ్ళ రోల్ ఎప్పుడు కూడా బిగర్ గానే ఉంటూ వచ్చింది. అండ్ నారాయణ్ మనం డిస్కస్ చేసాం, నారాయణ్ ఒకవేళ బ్యాటింగ్ చేసినట్లయితే ఓపెనర్ గానే ఎక్కువగా సక్సెస్ అవుతాడు, ఎందుకంటే బికాస్ క్లీన్ గా హిట్టింగ్ చేస్తూ ఉంటాడు. అఫ్ కోర్స్ ఏజింగ్ తోటి కొంచెం రిఫ్లెక్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫస్ట్ మ్యాచ్ లో అంత కనబడలేదు. బట్ ఫస్ట్ మ్యాచ్ లో రియల్ నారాయణ్ లాగా కనబడలేదు. ఈ వాజ్ బిట్ స్లో ఆల్సో, ఎందుకంటే ఫస్ట్ ఓవర్ లో డికాక్ అవుట్ అయిన తర్వాత కొంచెం ప్రెషర్ కనబడింది. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఈ 6th మ్యాచ్ లో డికాక్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలండి. కీపింగ్ లో డౌటే లేదు. అతను కూడా ఏం పెద్ద సౌత్ ఆఫ్రికన్ ప్రెషర్ లేదు, టీమ్ లోకి రావాలి ఆడాలి. ఆల్రెడీ టెస్ట్ మ్యాచెస్ నుంచి దాంట్లో రిటైర్డ్ అయి ఉన్నాడు. అండ్ డికాక్ డిఫరెంట్ ఫ్రాంచైజ్ ఆడుతూ వచ్చాడు. క్వింటన్ డికాక్ పైన వాళ్ళు టాప్ ఆటలు ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ డికాక్ ఆడలేదు అనుకోండి, వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంది. గుర్బాజ్ లాంటి ఒక ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ కూడా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, మంచి ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయర్ అసలు. డికాక్ ఐ థింక్ అతని ప్లేస్ ను కూడా సిమెంట్ చేసుకోవడానికి హస్ టు ప్లే బిగ్గర్ రోల్. ఆల్రౌండర్స్ నో డౌట్ అండి, నారాయణ అండ్ రసల్ వాళ్ళిద్దరికి సరిపోతారు. నారాయణ రసల్ లో ఇద్దరు, రసల్ ఫస్ట్ మ్యాచ్ లో రాణించలేదు కానీ, బట్ నేను అనుకుంటాను
అతడు మంచి మొమెంటం రాబట్టుకున్నట్లయితే, బికాస్ ప్రాక్టీస్ మ్యాచెస్ లో చాలా చక్కగా ఆడాడు. సో అవును. డెఫినెట్లీ ఆల్రౌండర్స్ విషయం మాట్లాడినట్టయితే ఐ థింక్ దే హావ్ గాట్ బిగ్గర్ స్ట్రెంత్, నో డౌట్ అబౌట్. అవును కోల్కతా సార్. వాట్ అబౌట్ పిచ్? గోవాతి పిచ్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు అంటే బౌలర్స్ కా బ్యాటర్స్ కా ఎవరికి ఫేవరబుల్ గా ఉంటుంది జనరల్ గా? ఐ థింక్ నేనైతే మనం ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఓల్డ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఇవ్వచ్చా? ఓల్డ్ వెస్ట్ ఇండియన్స్ ఎప్పుడు అక్కడ ఎంజాయ్ చేసేది. రిచర్డ్స్ లాంటి వాళ్ళు కూడా మ్యాచ్ అయినప్పుడు గ్రీన్విచ్, ఐ స్టిల్ రిమెంబర్ ఇన్ ద పాస్ట్ అవునండి. బ్రహ్మాండమైనటువంటి ఇన్నింగ్స్ ఆడారు. సో గౌహాతి ఈజ్ ఆల్సో ఏ బ్యాటింగ్ బెల్టర్ అండి. అది కూడా చాలా మంచి స్ట్రోక్స్ అక్కడ చూస్తున్నాం. సో బిట్ ఆఫ్ టాస్ డ్యూ ప్రభావం. టాస్ అనేది కీలకం ఒక రకంగా చెప్పాలంటే. టాస్ అనేది అబ్సల్యూట్లీ కీలకమే ఇంపార్టెంట్ మ్యాచ్ లో. బట్ టాస్ అనేది కొన్ని మ్యాచెస్ లో కీలకంగా కనబడలేదు, కొన్ని మ్యాచెస్ లో కనబడింది. ఎట్లానైతే మనం Yes, sir. చూసాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా ఆడినప్పుడు మనం అన్నాం కూడా అక్కడ కొంచెం బెట్ అవుట్ ఫీల్డ్ ఉండటం తోటి చేసింగ్ బెటర్ అని చెప్పి. చెన్నై కూడా అదే చేశారు. చెన్నైలో అదే చేశారు. బట్ హైదరాబాద్ లో అలా జరగలేదు. అండ్ నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ కూడా టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకొని కొంచెం నాకేమనిపించింది అంటే ఏదైనా మిస్టేక్ చేశారా అనిపించింది కానీ, బట్ చివరిలో వాళ్ళు కోలుకున్నారు అసలు యాక్చువల్గా. ఎందుకంటే 65 ఉన్నప్పుడు వాళ్ళు చాలా కష్టాలు కనబడ్డారు. వాళ్ళను ఆదిత్య శర్మ ఒడ్డెక్కించాడు. బట్ ఎప్పుడైతే బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయో నాకేమనిపిస్తుంది అంటే రమణ, ఆల్వేస్ బ్యాట్ ఫస్ట్, పుట్ అప్ ఏ డీసెంట్ టోటల్ అండ్ పుట్ ది ఆపోజిషన్ అండర్ ప్రెషర్. అదే చేయాలి. అది చేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో ప్రెషర్ ఇన్వైట్ చేసుకోకూడదు. ఇప్పుడు కోల్కతా ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ చేసే అవకాశాన్ని కోల్పోయినారు. రియల్ గా చెప్పాలంటే రాయల్ ఛాలెంజర్స్ అగైన్స్ బెంగళూరు రమణ కోల్కతాలో 200+ కూడా సాధ్యంగా కనబడింది. బట్ 170+ కే వాళ్ళు అదైపోయినారు. సో టాప్ కీలకంగా ఉంటది డెఫినెట్లీ నాకు అనిపిస్తుంది. ఎస్ సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ ప్రొడిక్షన్ ప్రకారం ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది? ఐ థింక్ బోత్ టీమ్స్ కూడా ఫస్ట్ విక్టరీ అవుతుంది ఎవరు గెలిచా గానీ. అండ్ రాజస్థాన్ రాయల్స్ స్టిల్ ఇంకా యశస్వి జైస్వాల్ ఫామ్ చాలా కీలకం అండి. ఎందుకంటే టాప్ ఆర్డర్ లో హైదరాబాద్ మీరు చెప్పినట్టు రెండు టీమ్స్ చాలా కసి మీద ఉన్నాయి. కసి మీద ఉన్నాయి. దెబ్బతిన్నాయి కదా పాపం ఫస్ట్ మ్యాచ్ లోనే. సో దెబ్బతిన్న పులులు ఎలా కొట్లాడుకుంటాయో మనకు తెలుసు కదా. ఎవరి వైపు సుధీర్ గారు తూగుతారా అని నాకు అనిపిస్తుంది ఈ రోజు కోల్కతా మైట్ సర్ప్రైజ్ రాజస్థాన్ రాయల్స్. కోల్కతా కొంచెం ఆన్ పేపర్ స్ట్రాంగర్ గా కనబడుతున్నారు. అండ్ దెవ్ గాట్ ఎ గుడ్ సైడ్ ఆల్సో యాక్చువల్లీ. అండ్ కోల్కతా కూడా నాకు అనిపిస్తుంది కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది. జై సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి మ్యాచ్ కి సంబంధించి డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.